మెరిసిపోయే నగలు ఎందుకే? మట్టి బుర్ర ఉన్న మంగళ, మెరిసిపోయే నగలు ఎందుకే? నువ్వు మాట్లాడుతూ ఉండు, ఈసారి టీ చేసే బాధ్యత నాది. మందాకేని అది ఒక పెద్ద డాకేని, మందాకిని వచ్చాక నీ పని పట్టిస్తా. ఆగండి. మందాకిని ఇక్కడి నుండి వెళ్లేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కంబయ్య వచ్చినప్పుడు వాడి ఎదురుగానే అవమానం చేశావు, అప్పుడు వెనకేసుకు రాలేదు నువ్వు. ఇప్పుడు నేను మాత్రం నీకెందుకు ఓటెయ్యాలి? అరే ఏంటి మంగళ, పెళ్లికెళ్ళి ఎప్పుడొచ్చావు? నువ్వు వచ్చినట్టు తెలీదే. నిన్న రాత్రి వచ్చాను. అబద్ధం చెప్తుంది మందాకిని. వచ్చి ఒక వారం అయ్యింది. నీ చెవిలో పూలు పళ్ళు చెట్లు అన్ని పెట్టాలని చూస్తుంది. నమ్మకు నువ్వు. నగలేవని అడుగు త్వరగా. ఓ మందాకిని, నీ నగలకు చిన్న హాని, నువ్వు ఏడిస్తే వాన కురవని. మందాకిని మందాకిని మందాకిని. అబద్ధం చెప్పేది నువ్వు. మంగళను ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాను తెలుసా? ఆహాహా, నువ్వు నీ అవతారం నాకు తెలీదా ఏంటి? నగలు ఇచ్చేస్తావా? రేపు మా అమ్మ దినం ఉంది. టెంటులు వేసే షాప్ కెళ్ళాలి. టెంట్ వేసే రావాల్సింది మందాకిని. అయ్యో, వీడి నోటి దూలం తట్టుకునే టైం నాకు లేదు. అర్జెంటుగా నగలు ఇవ్వమ్మా, నేను వెళ్ళాలి. కోపం వద్దు మందాకిని. నేను పెళ్లి నుండి వచ్చి ఒక వారం అయింది. అక్కడ ఏం జరిగిందంటే, నీ దగ్గరకు వచ్చి నేను నగలు తీసుకువెళ్ళా కదా, పెళ్లి హడావుడిలో పోగొట్టుకున్నాను. నగలు పెళ్లిలో పోయాయా, లేదంటే నీ ఇంటి దరిద్రాన్ని సరిచేసుకోవాలని నువ్వేమైనా నొక్కేశావా? దేవుడు మీదొట్టు మందాకిని. డ్రామాలు చెయ్యకు. నోరు మూసుకుని నా నగలు నాకిచ్చేయి. మా పరిస్థితి ఏంటో నీకు తెలుసు. ఏమిటి చెత్త? చెప్పవేంటి మహాదేవి? సమాధానం కోసమనే నిన్ను ప్రశ్నించేది. చెప్పు. అమ్మవారి గురించి చెప్పమంటే ప్రకాండ పండితుల్లా మాట్లాడతావు. నీ పాండిత్యం గురించి నాకు తెలియాలి. చెప్పు, ఏంటిది? అది మీరు జైల్లో ఉన్నప్పుడు డిపో పనికి వెళ్లేదాన్ని కదా, దాని జీతం తీసుకోలేదు. సురేంద్ర ఇచ్చి వెళ్ళాడు. నీకు తీసుకోవద్దని చెప్పలేదా? అంటే మళ్ళీ వాణ్ణి కలవచ్చని నీ మనసులో ఉందా? కాళ్ళు విరగొడతాను. మనసులో ఉండేది ఎవరికీ తెలియదు. నువ్వు పదే పదే చెప్పి తప్పించుకోకు. మనసు వేరు, నాలుగు వేరు. నువ్వురా, నువ్వు మహాదేవి పుట్టాల్సింది. నేను బాగుండేవాడిని, నువ్వు బాగుండేవాడివి. ఏంటి దుర్గాపురం అమ్మవారికి ఈ రోజు నేనుండే దారి కనిపించింది? నిన్ను చూడ్డానికి అసలు నేనెందుకు రావాలి? ఓహోహో, అంటే నేను నిన్ను వెతుక్కుంటూ నువ్వుండే చోటికే రావాలనా నీ మాటలకు అర్థం? ఏది ఏమైనా కలవడం ముఖ్యం. ఎందుకు వాదులాడతారు? ఏయ్, నువ్వేంటి మధ్యలో? తేడా వస్తే నిన్ను కూడా వదలను. పాపం సదానంద్ ఎందుకంటావు? అబ్బాయిల కష్టాలు అబ్బాయిలకే అర్థమయ్యేది. మహాదేవి, నీ కోపం ఉండేది నా మీద, దాన్ని డబ్బు మీద చూపించుకు. డబ్బు అంటే దేవుడు. ఇక్కడ పెట్టాను, కావాలంటే తీసుకో, లేదంటే వదిలే. నువ్వు ఇలాగే నా ప్రేమ నిర్లక్ష్యం చేస్తూ ఉండు, నేను విషం తాగి చచ్చిపోతానంతే. ఆయుష్ గట్టిదైతే బతుకుతావులే. నన్ను లాకప్లో పెట్టకండి. నేను కూర్చోడా సార్? మీరే శిక్ష విధించినా పర్లేదు, అనుభవిస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటా సార్, నన్ను లోపలయ్యండి. ఏడవకు మంగళ, నా చేతనయ్యేది ఇంతే. నువ్వు ఊసల వెనక్కి వెళ్ళావంటే ఆ ఊసలు నా గుండెల్లో దిగబడినట్టే. ఎవరో ఒకరు మనల్ని ఆదుకోకపోరు, మన సమస్య తీరిపోతుంది. నాకేం కాదు, నువ్వేవి ఏడవకు. తీసుకో, నువ్విచ్చిన 5,000 క్షమాపణ పత్రం. నాకు 2 వద్దు. ఇక్కడ పెట్టాను, కావాలంటే తీసుకో, లేదంటే వదిలే. నువ్వు ఇలాగే నా ప్రేమ నిర్లక్ష్యం చేస్తూ ఉండు, నేను విషం తాగి చచ్చిపోతానంతే. ఆయుష్ గట్టిదైతే బతుకుతావులే.